జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. మనోజం మారుతుల వేగం జితేంద్రియం బుద్ధివతారిష్టం వాతాద్భయం వారయూతముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. చక్షుషే జగతాం కర్మ సాక్షినే తేజసాం నిధే మూర్తిత్రయ స్వరూపాయ మార్తండాయ నమో నమః. సర్వజగములకు చక్షు వంటి వాడును, సర్వకర్మలకు సాక్షియును, తేజస్సులకు నిధియును, మూర్తిత్రయ స్వరూపుడును అంటే బ్రహ్మ విష్ణు స్వరూపుడును అగు ఆ యొక్క మార్తాండుడికి అంటే సూర్య భగవానుడికి నమస్కారం. కలో పరాశరీ హోర ప్రత్యక్ష బలదర్శిని తదుక్తరిక్తానమేయం జన్మకాల శుభాధికం. కలియుగమునందు పరాశర హోర ప్రత్యక్ష బలదర్శిని అని పెద్దల మతం కనుక ఆ పరాశర హోర యందు చెప్పబడిన పద్ధతిలో జన్మకాలాన్ని బట్టి శుభ ఫలితాలను నేను ఇప్పుడు మీకు చెప్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ వీడియోలో మార్చి నెల సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలను నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. ముందుగా రవి యొక్క ఫలితాలు. సింహరాశి వారికి రవి సంచారం వల్ల అనారోగ్యము, మానసిక ఒత్తిడి, చికాకులు, ఖర్చులు, అప్రదిష్టాపార్థాలు, తగాదాలు, మిత్రులతో బంధువులతో కూడా శత్రుత్వం అనేది కలిగే అవకాశం ఉంది. కుటుంబంలో అనారోగ్యం, అధికారులతో ఇబ్బందులు, ప్రయాణాల్లో నష్టము, వైవాహిక సంబంధాలలో అశాంతి అంటే భార్యాభర్తల మధ్య సరిగా లేకపోవడం, గొడవలు జరగడం, కుటుంబంలో అశాంతి వంటివి జరిగే అవకాశం ఉంది. తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. సింహరాశి వారికి కుజుడు రాజగౌరవం, పోటీలలో విజయాన్ని, న్యాయ సంబంధమైన విషయాల్లో విజయాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, సోదరులతో సహకారం, అన్ని రకాల ఇబ్బందులను అధిగమించడం వంటి శుభ ఫలితాలను కుజుడు కలిగేస్తాడు. అధికారుల అభిమానాన్ని చూడగొంటారు. తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. సింహరాశి వారికి బుధుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మంచి ఆలోచనలు చేస్తారు. వ్యాపారంలో విజయాన్ని, వృత్తులలో లాభాలుంటాయి. ధనము, సంపాదనలు, ఆభరణాలు సంపాదిస్తారు. సర్వకార్యాలలో విజయాన్ని సాధిస్తారు. ప్రభుత్వ ఆదరణ అనేది లభిస్తుంది. జన సహకారం అనేది లభిస్తుంది. వాక్చాతుర్యంతో ఇతరులను ఆకర్షిస్తారు. తమ మాటకు విలువ అన్నది పెరుగుతుంది. మానసిక సమస్యల నుంచి బయటపడతారు. తర్వాత గురుడు యొక్క ఫలితాలు. సింహరాశి వారికి గురుడు శుభ ఫలితాలను కలిగేస్తాడు. కుటుంబంలో కుటుంబ అభివృద్ధి జరుగుతుంది. పుత్రపోత్రాభివృద్ధి జరుగుతుంది. సంతాన వృద్ధి జరుగుతుంది. వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతి జరుగుతుంది. నివాసంలో మార్పు అనేది జరిగే అవకాశం ఉంది. ఉన్నత స్థితికి వెళ్తారంటే ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. తమ యొక్క గురువులను, పెద్దలను వారిని దర్శించుకుంటారు. వివిధ రకాలైన యాత్రలు చేస్తారు. భక్తి భావన అనేది వీరికి పెరుగుతుంది. తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. సింహరాశి వారికి శుక్రుడు శుభ ఫలితాలను కలిగేస్తాడు. ఆరోగ్యం, ప్రశాంతత, వివాహ సౌఖ్యము, వ్యాపార లాభాలుంటాయి. ఉద్యోగంలో ఉన్నతి, విహారయాత్రలకై డబ్బులు ఖర్చు చేస్తారు. విలాసవంతమైన వస్తువులను కొంటారు. రుచికరమైన పదార్థాలు అనేవి లభిస్తాయి. విలువైన ఆభరణాలను, వస్త్రాలను కొంటారు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. భార్య సౌఖ్యం అనేది లభిస్తుంది. తర్వాత శని యొక్క ఫలితాలు. సింహరాశి వారికి శని అతి తక్కువ శుభ ఫలితాలను కలిగిస్తాడు. ఆదాయం అనేది పెరుగుతుంది. సుఖమయ జీవనం గడుపుతారు. వ్యాపార లాభం, చేసే పనుల్లో అభివృద్ధి అనిపిస్తుంది. అతి కష్టం మీద అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అనేది అవసరం. భార్యతో సర్దుబాటు ధోరణి అలవాటు చేసుకో. సింహరాశి వారికి మీనరాశిలో రాహు యొక్క సంచారం వల్ల శుభ ఫలితాలే కలుగుతాయి. సుఖాన్ని, సంతోషాన్ని, లాభాలను పొందుతారు. వ్యాపారాల్లో లాభాన్ని పొందుతారు. కొంత ఇబ్బందులు కలిగిన అతి కష్టం మీద అన్ని పనులు కూడా పూర్తి
చేస్తారు. వీరు మెరుగైన ఫలితాల కోసం రాహుకాల సమయంలో అంటే మంగళవారం 3 నుంచి 4:30 మధ్యలో దుర్గాదేవి యొక్క ఆ, దుర్గాదేవతకు నిమ్మకాయల దీపాలు పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే శుక్రవారం 10:30 నుంచి 12 మధ్యలో రాహుకాల దీపాలు వెలిగించడం వల్ల రాహు యొక్క అనుగ్రహానికి పాత్రుడై రాహు యొక్క శుభ ఫలితాన్ని పొందే అవకాశం అనేది ఉంది. తర్వాత కేతువు యొక్క ఫలితాలు. సింహరాశిలోని మఘ పుబ్బ నక్షత్రాల వారికి మాత్రము కేతు సంచారం వల్ల శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అనేక బాధల నుంచి విముక్తి లభిస్తుంది. కష్టాలు కొన్ని తొలగిపోతాయి. ఉద్యోగంలో ఉన్నతి సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు చూపిస్తారు. పుణ్యకార్యాలకై కొంత డబ్బులు అనేవి ఖర్చు చేస్తారు. మిగతా నక్షత్రాల వారికి సామాన్యమైన ఫలితాలు కలుగుతాయి. ఆదాయం తక్కువగా ఉండడం వల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అధిక వ్యయం, రోగము, భార్యతో తగాదాలు ఏర్పడతాయి. బదిలీలు అంటే ట్రాన్స్ఫర్లు, అనారోగ్య సమస్యలు అనేవి వీరికి బాధించే అవకాశం అనేది ఉంది. తర్వాత రాహు యొక్క ఫలితాలు. మీనరాశిలోని పూర్వభాద్ర నక్షత్రం వారికి రాహు యొక్క సంచారం వల్ల వాళ్ళు పట్టుదలతో అతి శ్రమతో అనుకున్న పనులన్నీ కూడా సాధిస్తారు. ఉద్యోగ స్థలంలో పై అధికార యొక్క మన్ననలను పొందుతారు. వ్యాపారం చేసేవాడికి కూడా మంచి లాభాలు కలుగుతాయి. అన్ని రకాల కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. దాని తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రకులకు మాత్రం చేసే పనులలో ఒత్తిడి అనేక ఉంటుంది. మానసిక చింతనలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి. బాధలు, దుఃఖాలు, శత్రు విచారం ఎక్కువగా ఉంటుంది. శత్రువుల వల్ల బాధలు ఎక్కువ ఉంటాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రోగాలు ఉంటాయి. రోగాల బాధపడుతూ ఉంటారు. ఉద్యోగ పతనం అనేది కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కోర్టు కేసులలోనూ ఇంకా ఏదన్నా తగాదాల్లో ఓటమి అనేది చవి చూసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే వీరికి అంటే ఇందులో ఉన్న ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి, రేవతి నక్షత్రం వారికి ఇవన్నీ కూడా 15వ తారీఖు వరకే, 15 మార్చి వరకే జరుగుతాయి. దాని తర్వాత కూడా 16 మార్చి 25 నుంచి 31 మార్చి 2025 వరకు కూడా రాహువు వీరికి కొంచెం ఇబ్బందులనే కలిగజేస్తాడంటే దుఃఖ ప్రయాణాలు చేయడం, అంటే కష్టతరమైన ప్రయాణాలు చేయడం, ప్రయాణాల్లో కూడా వ్యాపార మూలకంగా ప్రయాణాలు చేసినా కూడా లాభం లేకపోవడం, కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని అంటే ఓటమి పాలు కావడం, ఇతరుల యొక్క సహకారాలు లభించకపోవడం, ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడ్డా కూడా అనుకున్న పనులు జరగకపోవడం, అంటే అతి తక్కువగా లాభం ఉంటుంది. ఎక్కువ కష్టపడ్డా కూడా తక్కువగా లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇంటా బయట కూడా గొడవలు జరగడం లాంటివి జరిగే అవకాశం అనేది ఉంది. తర్వాత కేతు యొక్క ఫలితాలు. కేతు మీనరాశి వారికి అదే కన్యా రాశిలో ఉత్తర నక్షత్రంలో కేతు యొక్క సంచారం అనేది జరుగుతుంది. జరగడం వల్ల మీనరాశి వారికి శుభ ఫలితాలే కలుగుతాయి. అంటే సుఖమైన జీవితం కలుగుతుంది. భక్తి ప్రవృత్తులు అనేవి ఎక్కువగా పెరుగుతాయి. తీర్థయాత్రలు బాగా చేస్తారు. పుణ్యకార్యాలకే డబ్బులు బాగా ఖర్చు చేస్తారు. కళత్ర సౌఖ్యం అనేది ఉంటుంది. వివాహ సౌఖ్యం అని ఉంటుంది. సంతోషం అనేది వెలువరుస్తుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. కొన్ని కార్యాలలో విజయాన్ని సంపాదిస్తారు. ఉద్యోగ స్థానంలో కొంచెం శ్రద్ధ అనేది కొంచెం వహించాలి. కొంచెం అధికారులతో కొంచెం గొడవలు కూడా జరిగే అవకాశం అనేది ఉంది. కేతు యొక్క అనుగ్రహానికై ప్రతి బుధవారం కూడా గణపతికి గరికతోటి అర్చన చేసుకున్నట్టయితే కేతు యొక్క అనుగ్రహానికి పాల్గొని అనుగ్రహానికి మనం కేతు యొక్క అనుగ్రహాన్ని మనం పొందడం అనేది జరుగుతుంది.
జై శ్రీమన్నారాయణ.